అమర్దీప్ అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో ఎటకెళ్ళకైతే మీ సినిమా రాబోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఐఎమ్ సో హ్యాపీ ఎక్సైటెడ్. రేపు వెళ్ళి చూడాలి. నేను కూడా చాలా బాగుంటుంది సినిమా. అన్న, ఇప్పుడు అమర్దీప్ అన్న అంటే కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా ట్రోలింగ్ అవుతూ ఉంటాడు. సో ఆ ట్రోలింగ్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంటది అన్న? ఏం చేస్తాం, ఏమనిపించక ఏముంది, అంటే కావాలని పని కట్టుకొని మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అనుకోవచ్చా? అలా ఏం లేదు. మరి వాళ్ళకి నచ్చకపోతే చేస్తారు కదా, చేయనీలేదు, దాంట్లో ఏముంది. అంటే ఇప్పుడు అమర్దీప్ అంటే సీరియల్ యాక్టర్ చూడాలా, బిగ్ బాస్ అమర్దీప్ గా చూడాలా, లేకపోతే హీరో అమర్దీప్ గా చూడాలా? ఆర్టిస్ట్ గా చూడండి చాలు, ఒక మంచి ఆర్టిస్ట్ గా చూడండి చాలు. అన్న, మీరు రవితేజకి మీరు దేవులా పిలుస్తారు. ఎందుకని ఎక్కడ కూడా రవితేజ గారి ప్రీలీజ్ ఇవ్వండి కానీ ఎక్కడ కనిపించట్లేదు, ఏం చెప్తారు? అన్న ఇరుముడి షూట్ లో ఉన్నారండి, శివ నిర్వాణ గారి ఇరుముడి షూట్ లో ఉన్నారు, అవుతుంది. అన్న రావాలి అంటే ఇంకా నేను కొద్దిగా ఎదగాలి, నేను మంచి పేరు తెచ్చుకుంటే అన్న వస్తారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు కపుల్స్ లైక్ సమంత నాగ చైతన్య ఎట్లయితే ఉన్నానో, సో మీ కపుల్ కూడా అట్లా ఉంటుంది. ఎక్కడ కూడా మీ వైఫ్ గారు రావట్లేదు, సో ఎందుకు తీసుకురావట్లేదు అని? అలా ఏం లేదు, తను చెన్నైలో షూట్ లో ఉంటది కదా, షీస్ అస్ ఆర్టిస్ట్, తను కూడా బిజీ లైఫ్, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా ప్రతిసారి బయట తిరగాలి అంటే అలా టైం కుదరాలి కదా. మా పర్సనల్ లైఫ్ లో మేము బయటకు వెళ్ళడానికి మాకు టైం లేదు, ఇక్కడికి అన్నిటికీ అంటే అట్లా కుదరదు. బికాస్ తనకి షూట్స్ ఉన్నాయి చెన్నైలో, షీస్ డూయింగ్ సీరియల్, అక్కడ మెయిన్ లీడ్ గా చేస్తుంది కదా. సో అన్న, ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అంటే మీకున్న స్టాండర్డ్కి ప్రజలు మీకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది, ఎందుకని మళ్ళీ ఇంకా అంటే సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు? సింపతి కోసం అయితే నేను ఏ రోజు గెయిన్ చేయలేదు. ఐ థింక్ మీరు ఈ క్వశ్చన్స్ అడగకపోవడమే మంచిదేమో. మీరు నెగిటివ్ పోర్ట్రేట్ చేయకండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగి. సింపతీలు ఇవన్నీ నేను ఎందుకంటే మంచి సినిమా చేసుకుని సింపతీలు చేసుకోవాలి, నాకు ఏమన్నా అవసరం ఉందా? మంచి సినిమా చేసుకున్నాను, రండి వచ్చి చూడండి అని అడుగుతున్నానే తప్ప సింపతీలు చేసుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు? కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంటే నెక్స్ట్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి? మీ మీదే చేస్తున్నాను, మీ రిపోర్టర్స్ మీదే సినిమా చేస్తున్నాను. ఎస్, నా నెక్స్ట్ సబ్జెక్ట్ అది. ఓకే, ఛాలెంజ్ లాగా ఎలా ఇట్స్ రిపోర్టర్ అండర్ కవర్. అంటే మేము ఎప్పుడు వస్తే నిజంగానే రవితేజ లాగానే అనిపిస్తుంటారు మీ లుక్స్ కానీ ఎలా కానీ. సో నిజంగా మిమ్మల్ని రవితేజ 2.0 అనుకోవచ్చా? అంత స్థాయి వస్తే మాత్రం అనుకోవచ్చండి, ఇంకా రాలేదు, ఎదగాలి, టైం ఉంది. మీ మిత్రుడు టేస్ట్ ఏదో చేయని చెప్తారన్న? మీ మిత్రుడు టేస్ట్ ఏదో చేయని చెప్తారు? టేస్ట్ ఇదేనా? ఆబ్వియస్లీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నాకు ఎప్పటికీ ఈజ్ మై క్లోజ్ టు మై హార్ట్ అండి. లాస్ట్ చివరి క్వశ్చన్, సినిమానా బిగ్ బాస్ అంటే ఏం చెప్తావు? సినిమా. బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా వెళ్ళారా? నేనా? ఎందుకు బ్రో, చాలు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా ఇష్యూ ఆల్ బెస్ట్, మంచిగా